హాయ్ అండి, నేను మీ పెయింటింగ్ మల్లేష్ని. ఈరోజు టాపిక్ పారీ గోడ మొత్తం క్రాక్స్ వచ్చినాయండి బాగా. ఈ గోడ మొత్తం ఇదేనండి, అవుట్ సైడ్ గోడ బయట పక్క మొత్తం అవుట్ సైడ్ వర్షానికి పడి వానకి ఎండి వానకి తడిసి బాగా గోడ అంతా బాగా పాడైందండి. ఇదేనండి ఈ గోడ అంతా ఎల్ షేప్ గోడ అండి, ఈ చివరి నుంచి ఆ చివరికి ఉంటుంది. ఇది ఈ గోడ ఈ క్రాక్స్ని బాగా శుభ్రంగా ఈ క్రాక్స్ ఉన్నాయి చూడండి, ఈ బాగా గాడి పెట్టుకుని బాగా గీకాలండి. బాగా శుభ్రంగా బాగా గాడిలా గీతలా పెట్టుకోవాలండి. బాగా మొత్తం శుభ్రంగా క్లీన్ చేసుకుని బాగా ఈ కింద గాడి లోపల మొత్తం గాడిలా కోసుకోవాలండి ఫస్ట్. అలా చేసుకుంటే లోపల క్రాక్ ఫిల్లర్ బాగా వెళ్తుందండి. ఈ నిలువు గీతల్ని గాడిలా అలా కోసుకుంటే క్రాక్ ఫిల్లర్ లోపలికి వెళ్ళి మళ్ళీ క్రాక్ రావడానికి అవకాశం తక్కువ ఉంటుంది. ఈ క్రాక్స్ బాగా ఎండ వేడికి వాటికి పగిలినట్టు ఉన్నాయండి. తర్వాత క్రాక్ ఫిల్లరు బాగా 1-2 సార్లు బాగా అప్లై చేసుకోవాలండి. లోపల గాడిలోకి ఎల్లుగట్టు పెడితే మళ్ళీ రిపీట్ అవ్వడానికి తక్కువ ఛాన్స్ ఉంటుంది. మొత్తం అంతా క్రాక్ ఫిల్లర్లు అప్లై చేసుకున్న తర్వాత శుభ్రంగా మొత్తం అలా పెట్టుకుని ఒక 1 డే అలా వదిలేస్తే మొత్తం లోపలికి బాగా వెళ్ళి సెట్ అవుతుందండి. లోపల అది క్రాక్ ఫిల్లర్ అనేది కొద్దిగా రబ్బర్లా ఉంటుంది, అది లోపలికి వెళ్ళి బాగా సెట్ అవుతుందండి. ఒక 1 డే వదిలేసారంటే మొత్తం బాగా సెట్ అయిపోతుంది. తర్వాత 1 డే తర్వాత మా వాల్ కేర్ పెట్టేసుకోవచ్చండి. ఇంకా అవుట్ సైడ్ అవుట్ సైడ్ వాల్ కేర్ పెట్టిన తర్వాత పిల్లర్స్ ఇలా ఉంటాయి. అవుట్ సైడు బిర్లా వాల్ కేర్ అయితే కొద్దిగా వర్షం పడినప్పుడు చెమ్మకి నానకుండా ఉంటుందండి. వాల్ కేర్ ఏదైనా ఉంటాయి కానండి, కొద్దిగా బిర్లా అయితే కొద్దిగా అవుట్ సైడ్ బాగుంటుంది. ఇదంతా ఫుల్ బుక్ లాగుతున్నాం ఫ్రెండ్. ఒక కోటింగ్ పెట్టి ఒక పూట వదిలేసి రెండో కోటింగ్ పెట్టుకుంటే బాగా ఫినిషింగ్ బాగుంటుంది. ఫుల్ పిల్లర్ ఫుల్గా గోడ మొత్తం పడుతుంది. సింగిల్ కోట్ పెట్టుకుని మళ్ళీ సెకండ్ కోటింగ్ లాక్కోవాలి ఫ్రెండ్స్. ఏలిట్ట పెట్టచ్చా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కొద్దిగా వీడియోలు చేస్తాను ఫ్రెండ్స్. ఆ ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మల్లేష్ పెయింటింగ్ యూట్యూబ్ ఛానల్. ఇది కనబడతలేదండి, అది కనబడుతుంది, అది కనపడట్లేదు.